అండి. వెల్కమ్ టు మై శ్రీ పెద్దలక్ష్మి ఛానల్‌కు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చేయబోయే రెసిపీలో చూపిస్తాను. ఈ రెసిపీని మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతది. ఏమేమి వేస్తున్నానో, ఎలా చేస్తున్నానో. ముందుగా ఈ రెసిపీ పేరు వచ్చేసి ఘాటీ బాజీ అండి. ఘాటీ కూరనండి. ఇలా ఘాటీ ఉంటుంది కదా, వీటితో కూర చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు ఘాటీ కూరకు కావాల్సిన పదార్థం ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఒక బౌల్లో ఇంత ఘాటు అండి, ఒక కప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు, ఒక ఉల్లిపాయనండి పెద్దది, సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఘాటీ కూడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చేయబోయే రెసిపీని చూపిస్తాను. చూడండి, ఇక్కడ గ్యాస్ వెలిగిస్తున్నాను. ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ యాడ్ అవుతుంది. చూడండి, ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేడైంది. ఇందులో కరివేపాకు ఇస్తున్నానండి. ఉల్లిపాయ అన్నారు కదా, ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇలా చాలా చక్కగా కలుపుకోవాలి. ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీరు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. చూడండి, ముందుగా అలా ఘాటీలో ఉంటుంది కదండి కొద్దిగా సాల్ట్, అందువలన నేను ½ టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేయడం ద్వారా చాలా చక్కగా త్వరగా వేగిపోతాయండి ఇవి. ఉల్లిపాయ చూడండి, ఇలా చాలా చక్కగా వేసుకున్నాయి కదా. ఇప్పుడు ఇందులో పప్పు వేద్దామండి. నేను తీసుకుని వస్తానండి. చూడండి, ఇవి చాలా చక్కగా వేగిపోతున్నాయి ఉల్లిగడ్డలు. ఇందులో ఉప్పు 1 కప్ అన్నాను కదా, ఘాటీ ఇందులో వేస్తున్నానండి. నూనెలా ఫ్రై కావాలండి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలండి. ఇలా చాలా కలుపుకోవాలి.
చూడండి ఘాటి వేగుతుంది కదా, ఇందులో ఒక కప్పు ఇలా హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి. చాలా చక్కగా ఇలా ఉడికిపోతుందండి ఇలా వాటర్ పోయడం ద్వారా. ఇలా వాటర్ పోసినాం కదా, కాస్త అది కొద్దిగా మగ్గాలి కదండి, కాస్త మూత పెడతాము. మూత పెడుతున్నానండి. చూడండి 2 minutes తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. ఎలా అయిందో అందరికీ ఉడికిపోయింది కదండి, చాలా చక్కగా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో హాఫ్గా కొత్తిమీర ఉంటాయండి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అన్నాం కదా, ఇది ధనియా గరం మసాలా పౌడర్ అండి, 1 teaspoon ఇది వేసుకోవాలి. ఇలా అలాగే కలుపుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి అది, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెండు 1 minute కాస్త మూత పెట్టేసాను. చూడండి 1 minute అయింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి బాజీ రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయిందండి, ఘాటి కూర. చూడండి చాలా చక్కగా ఇలా అయిపోయింది. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కూర మొత్తం ఇట్లా అయిపోతుందండి, అంతా సాఫ్ట్గా అయిపోతుంది. అలా కాకుండా సాఫ్ట్ వాటరే యాడ్ చేసుకోవాలి. చూడండి బిర్యానీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. చూడండి ఘాటి ఘాటి కూర అన్నాను కదా, ఇది రెడీ అయిపోయిందండి. చూడండి చాలా చక్కగా ఇలా ఘాటితో గార్నిష్ చేశాను. ఇలా దీనికి కాంబినేషన్ పప్పుచారు అంటే చాలా సూపర్గా ఉంటుందండి, చాలా సూపర్గా వస్తుంది. ఈ కూర ఇలా కూర ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో బెల్ సింబల్ వస్తుందండి, బెల్ సింబల్ నొక్కడంతో ఆల్ అని ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయడంతో నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకు చేరుతాయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.